తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నాకు 50 lakhs వస్తే ఖచ్చితంగా నేను 5 lakhs ఇస్తాను. ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తా. ఇంకా నా దగ్గరకి మనీ అయితే రాలేదు, బికాస్ దానికి ప్రొసీజర్ ఉంటుంది కదా. డెఫినెట్లీ అవన్నీ చెప్పకూడదు. బట్ మీరు అనుకునే అంత ఎక్కువేం కాదు, బికాస్ నేను కామనర్ కేటగిరీకి వెళ్ళాను కాబట్టి ఇట్స్ వెరీ మేబీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ తీసుకుంటే రెమ్యునరేషన్ బాగా ఇస్తారేమో. అండి బిగ్ బాస్ హౌస్ లో ఓవరాల్ గా అంటే లైక్ సీజన్ మొత్తం చూసుకుంటే మీరు ఏ ప్లేస్ లో అయినా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అరే ఇలా చేయకుంటుంటే బాగుండు, లైక్ ఇలా చేసి మీరు కొంచెం హర్ట్ అయినా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, లైక్ అలా అంటే నేను రీతుని తోసినప్పుడు అంటే యూజువల్లీ నేను అసలు ఎవరి మీద చేయి చేసుకోను. చాలా అంటే ఈవెన్ ఒక అమ్మాయిని అబ్బాయి కొట్టిన, ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టినా ఎందుకు కొట్టుకుంటారు, మాటలతో సరిపోయేదానికి అన్న టైప్లో ఉంటామాట. అట్ ది సేమ్ టైం ఒక బాండ్ ఉన్నప్పుడు కొట్టుకోకూడదు, మాటలతోనే చెప్పుకోవాలి, లేకపోతే అలిగి పక్కన కూర్చోవాలి, ఇలా ఉంటుంది. సో నేను అలా చేసేటప్పటికి అది వేరేలా పోర్ట్రే అయింది. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ బయట ఎంత బాధపడి ఉంటారు, సో అది నాకు చాలా బాధ అనిపించింది. అండ్ నేను అలా చేయలేదు. ఇప్పుడు జోవియల్నెస్ ఉంటుంది, మేము బాగా ఫ్రెండ్స్ అయ్యాం, సరదాగా కొట్టుకుంటారు, ఆ సరదాతో ఆగు అని ఆపి జస్ట్ మంచం మీద, ఇప్పుడు ఈ మంచం మీద సరదాగా ఉంటుంది అలానే చేసా. బట్ అది నాకు కొంచెం బాధగా అనిపించింది. హాయ్ అండి, ఏమంటున్నారు? హాయ్ అండి. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి మాది ఫన్ ఉండే, అది అవ్వలేదు. షీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. అంటే నేను రీతు, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురితో స్టార్టింగ్ నుంచి, అంటే నాకు వీళ్ళ ముగ్గురితో కొంచెం ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ హౌస్లో ఎప్పుడైనా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వీళ్ళ ముగ్గురితోనే ఉండేది ఎక్కువ. నా ప్రకారం ఇమాన్యుల్ అన్న యాక్చువల్లీ విన్నింగ్ మెటీరియలే. ఇక్కడ టాప్ 5 వచ్చిన తర్వాత టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నింగ్ మెటీరియల్లే చూసుకుంటే. కాకపోతే ఎంతమంది ఆడియన్స్కి ఎవరు నచ్చారు అన్నది మనం